నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ అయిన రాఘవి సుధాకర్ ఉన్నారు. మీరంతా చూస్తున్నారు గత ఎపిసోడ్స్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ లో మంచిగా ట్రావెల్ చేస్తున్నాం మనతో కలిసి. లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా కొన్ని క్వశ్చన్స్ కి మంచి సొల్యూషన్స్ ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు కామన్ గా చూసుకుంటే చాలా మంది జాతకంలో యోగాలు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుంటే అందరికి కావాల్సింది మనీ, సంపద అనేది అందరికి కావాలి. అండ్ ఇప్పుడు మన లైఫ్ లో అంటే మన లైఫ్ లో కానీ మన లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి, సో మన లగ్నంలో అసలు మన లైఫ్ లో మనం ఎంత వరకు అసలు ఏం చేస్తామా లేదా, ఫస్ట్ ఎర్నింగ్ కెపాసిటీ ఉందా లేదా, అసలు ఏం చేయొచ్చా అనే దాని ఎంత చేయగలము. సో యోగాలే కరెక్ట్, అది నువ్వు కరెక్ట్ వర్డ్ వాడావు. యోగాలు బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట. అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాము. యోగాలు అంటే బేసిక్ గా ఏంటంటే రెండు ప్లానెట్స్ కలయిక, రెండు గ్రహాల కలయిక అన్నమాట. దాన్ని యోగం అంటాము. దాంట్లోనే అవయోగం కూడా చెప్పుకోవాలన్నమాట. రాజయోగాలు ఉంటాయి, ధనయోగాలు ఉంటాయి, అవయోగాలు ఉంటాయి. అంటే ఏంటంటే మూడు మనం ఈ 9 ప్లానెట్స్ బట్టే మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము, రాశి పట్టి ఎక్కువ చూడము. ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం. చెప్పొచ్చు, కొంతవరకే చెప్పగలం. బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధనయోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట. అంటే ఇదివరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న ఎప్పుడు అవుతారు అనేది వెరీ ఇంపార్టెంట్. అది జాతకంలో కనిపిస్తుంది, తప్పగా కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే 9th లార్డ్, 2nd లార్డ్, 11th లార్డ్ అనమాట. బాగా ధనం సంపాదించాలి అంటే ఈ మూడు చూసుకోవాలి. ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు 12 వస్తాయి, లగ్నం నుంచి చూసినప్పుడు భావాలు 12 భావాలు అంటాం. భావాలు అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అన్నమాట. సో 2nd హౌస్, 9th హౌస్, 11th హౌస్, ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మనం ధనయోగాలు కూడా చెప్పుకుంటాము. అలాగే లక్ష్మీ యోగాలని ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు, గురుడు, ఇవి రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. అలాగే ఏంటంటే మనకి 2వ ఇంటి అధిపతి కానీ, లేకపోతే 9వ ఇంటి అధిపతి కానీ, లేకపోతే 11వ ఇంటి అధిపతి కానీ ఉచ్చంలో ఉంటాయి. సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరే అయిపోతారు లార్డ్స్. ఎందుకంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. 12 హౌసెస్ కి మన రాసులప్పుడు లార్డ్షిప్స్ మనం మాట్లాడుకున్నాము. సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సింపుల్ గా మనం చెప్పాలంటే కలయిక 2nd లార్డ్, 2nd భావం లార్డ్, 9th భావం లార్డ్ కలిసి ఉన్నారు అంటే అదొక ధనయోగం, లక్ష్మీ యోగం అంటాం అనమాట. అలాగే ఎక్స్చేంజ్ 2nd లార్డ్ 9th లో ఉన్నా, 9th లార్డ్ 2nd ఉన్నా, లేకపోతే 11th లార్డ్ తో కలిసి ఉన్న లాభంలో, సో దానికి ధనయోగాలు అంటాం అనమాట.